హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండి ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఒక డబ్బాలో ఊరబెట్టాలి 24 అవర్స్. సో ఇలా స్టోర్ చేసుకున్న ముక్కలు అయితే కనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి పెట్టుకోవచ్చు, అలాగే ఉప్పుల ముక్కలుగా కూడా తినొచ్చు. ఇప్పుడు పచ్చడి కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక 20 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన పచ్చిమిర్చి అలాగే 2 కప్స్ దాకా ఉసిరికాయ ముక్కలు తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అందులో ఒక వెల్లుల్లిపాయని చితక్కొట్టి వేసుకొని అలాగే 4 ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ తాలింపు ఫ్రై అయ్యాక ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకుని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. నెక్స్ట్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక పొయ్యి మీద దించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ.